అంబర్పేట తిరుమల నగర్లో శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయాన్నే మహిళల అమ్మవారికి అభిషేకాలు, పుష్పాలంకరణ, కుంకుమార్చన, సహస్ర పారాయణ నిర్వహించారు. అమ్మవారి భక్తి గీతాలతో ఆలయ ప్రాంగణం భక్తి శ్రద్ధలతో మార్మోగింది. ఈ కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు పాల్గొని శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. బ్రహ్మోత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. అందరూ అక్కడ పక్కకు పెట్టేస్తాడు అయ్యగారు. ఆ ప్లేట్లో పెట్టి అరగింపు చేసేయండి, అట్లా పెట్టేసేయండి. అట్లా పెట్టమా లోపల చేస్తుంది. కుంకుమ దీనికి ఎత్తున కెమికల్ కదా కుంకుమ నల్లగా అవుతుంది. కష్టం అన్నీ పెట్టుకునే ఈ పోలీస్ లైన్స్లో శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ దేవాలయం చాలా ప్రతిష్టాత్మకంగా మహిళలు ఎంతో కృషి చేసి ఒక పవిత్రతను మెయింటైన్ చేస్తున్నారు, పవిత్రతను కాపాడుతున్నారు. మన ప్రాచీన సాంప్రదాయానికి ఈ ఆధ్యాత్మిక భావన చాలా అవసరం. మరి ఇక్కడ మహిళలు సమైక్యంగా ఉండి వాళ్ళే దీన్ని నిర్వహించడం చాలా సంతోషమైన విషయం. అలాగే కుటుంబాలన్నీ కూడా రేణుకా ఎల్లమ్మ పూజ చేసుకొని ఈరోజు అన్నదాన కార్యక్రమం లాగా చేయడం చాలా సంతోషమైన విషయం. అయితే ప్రభుత్వం వాళ్ళు ఎప్పుడు కూడా అనేక సంవత్సరాల నుంచి దీనికి ఒక గేటు పెట్టి ప్రత్యేకమైన రోడ్ ఇచ్చి వాళ్ళకి సౌకర్యం చేయాలి. కానీ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు అలాంటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా పోలీసు వాళ్ళు చూడాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. ఎందుకంటే ఇది పోలీస్ లైన్లో ఉన్నది. ఈరోజు మరి ఇక్కడ అంబర్పేటలో పోలీస్ లైన్స్ తిరుమల నగర్లో మరి రేణుకా ఎల్లమ్మ గారి రూపము ప్రతిష్టాపన జరిపించబడింది. అయితే ఈరోజు విశిష్ట ఏంటంటే ఈరోజు అమ్మవారి వార్షికోత్సవాలు జరపబడుతున్నాయి. గత 30 ఏళ్ల కిందట మరి అమ్మవారు ఇక్కడ నాగదేవతగా అవతరించి మరి ప్రతి ఒక్కరు భక్తులకు కూడా వారు అనుకున్న కోరికలు అన్ని కూడా నెరవేర్చి మరి ఇంతింతై అలాగే ఇక ఈ రోజుకు ఇలా పెద్దగా జరిపించబడింది. అంటే చుట్టుపక్కల ఉన్న మరి అందరు సోదరి మనలందరూ కూడా వీళ్ళే ఆడవాళ్లే మరి అందరు మహిళలే మరి అమ్మవారిని నిలుపుకున్నారు. రేణుకా ఎల్లమ్మగా ఇక్కడ అవతరించి భక్తులందరికీ కూడా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. అందరికీ ఒక పెద్ద నమ్మకం ఉంది. ఇక్కడనే కాకుండా చుట్టుపక్కల ప్లేసెస్ నుండి కూడా అందరు వచ్చి కూడా ఇక్కడ అమ్మవారి మొక్కులు తీర్చుకుంటారు. మరి ఇంత విశిష్టత ఉన్న అమ్మగారు ఇక్కడ పోలీస్ లైన్స్ లో మరి నెలకొల్పి ఉన్నారు. అయితే ఇక్కడ వీళ్ళు బాధ ఏంటంటే మరి గత 30 ఏళ్లుగా అమ్మవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. అందరికీ కూడా మరి భక్తులకు కొంగు బంగారమై నిలిచారు. కానీ ఇక్కడ వేరే వసతులు కూడా ఏమన్నా చేసుకుందామంటే మరి పోలీస్ వాళ్ళు సహకరించడం లేదు. అందరు కూడా కోరుకున్నది ఏంటంటే దీనికి కొంచెం డెవలప్ చేయాలి. వీళ్ళు పూజలు చేసుకోవడానికైనా ఇంకా వేరే ఏమన్నా ఏర్పాట్లు చేసుకోవడానికైనా చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి పోలీస్ వాళ్ళు సహకరిస్తే దీన్ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసి మరి అలాగే భక్తులు చాలా మంది వస్తున్నారు కాబట్టి సరిపోవట్లేదు కాబట్టి ఇంకా కొంచెం ఫ్లోరింగ్ అది ఇది చేసుకొని డెవలప్ చేసుకోవాలని ఈరోజు ఏంటంటే ఇంత పెద్ద వార్షికోత్సవం ఇక్కడ